కైండ్ ఆఫ్ లెసన్స్ నేను నేర్చుకోవడానికి నాకు బాగా హెల్ప్ అయింది. ఇప్పుడున్న అంటే చాలా మంది డైరెక్టర్స్ అయితే ఏంటి, ఆ తర్వాత వచ్చిన హీరోస్ అయితే ఏంటి, ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన పాటలకి స్టెప్స్ వేసే మేము ఇలా సినీ రంగంలోకి అడుగు పెట్టామని ఎంతో మంది చెప్తుంటారు. సో వాళ్ళందరితో కూర్చున్నప్పుడు ఏమైనా టాపిక్స్ వస్తుంటాయా? నంబర్ ఆఫ్ టాపిక్స్ అండి, ఒక్కళ్ళు కాదు, చాలా మంది. సునీల్ అయితే బోల్డ్ అని సార్లు చెప్పేవాడు. అవునవును, ఆయన వీరాభిమాని కదా, బీభత్సం వీరాభిమాని. మినిమం ఆయన టాపిక్ వచ్చిందంటే మినిమం సునీల్ అటు ఇటు కదలకుండా మినిమం 45 minutes మాట్లాడతాడు. ఓకే, ఆయన సినిమాలు అన్నీ చెప్తూ అసలు స్టెప్పుల గురించి, పైగా బాబాయ్ ఇలా చేసేవాడి బాబాయ్, అలా చేసేవాడి బాబాయ్, అంతకుముందు వెళ్ళి బాబాయ్ అలా చూసేవాడి బాబాయ్, ఇలా చూసేవాడి బాబాయ్. నాకు ముచ్చటేసేది. అంటే తన ఇన్వాల్వ్మెంట్ చెప్పేటప్పుడు సునీల్ ఇన్వాల్వ్మెంట్, తాను ఏం చేసేవాడు అనేది కూడా అసలు మొత్తం లీనమైపోయి అప్పటికప్పుడు ఆ టైంలోకి వెళ్ళిపోయి చెప్పేవాడు. సో అవన్నీ కూడా చాలా మంది అలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కదండి. ఇన్ఫాక్ట్ అందరూ ఒకళ్ళు ఇద్దరు కాదు, అవును, ఒప్పుకోకపోయినా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా మంది. అవునవును, అంటే ఈవెన్ డాన్స్ మాస్టర్లు కూడా ప్రత్యేకంగా నేర్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఈయనకి ఏ స్టెప్ చెప్పినా చేసేస్తున్నాడు, ఇంకా ఏదో ఇంకో కొత్తది నేర్చుకోవాలి కాబట్టి కొత్తగా నేర్చుకునేవాళ్ళు వాళ్ళు కూడా. కొత్తగా ఆయనతో వేయించాలి అనుకునేవాడు. ఏది చేసినా కూడా పాత రివైండ్ చేసుకుంటే ఎక్కడో చోట అరే ఇది ఈ స్టెప్ వేసేసాడు కదా, నేను కూడా ఇది సందర్భంలో ఏదో కొత్తగా చేయించాలి కాబట్టి ఇంకా ఏదో కొత్తగా నేర్చుకోవాలి, ఇంకా ఈ దగ్గరకు వచ్చేప్పుడు అలా నేర్చుకునే వచ్చి చేసేవాళ్ళు కదా. ఇప్పుడున్న హీరోస్ లో కూడా చాలా మంది అభిమానులు. ఇందాక మీరు ఒక సీన్ చెప్తుంటే కూడా నాకు గుర్తొచ్చింది, నాని గారు కూడా ఏదో ఫస్ట్ షోకా సంథింగ్ ఏదో మూవీకి వెళ్తే ఆయన సైకిల్ పోయిందని అలాగే నడుచుకుంటూ రావడం, ఇంట్లో తిట్లు. ఇందాక మూవీ టికెట్ కోసం వెళ్ళి దెబ్బలు తిన్నారంటే మామూలు కాదు. ఏమన్నారు అప్పుడు పేరెంట్స్? నేను ఇంటికి వెళ్ళి చెప్పలేదు, చెప్తే ఇంకా ఎక్కువ తిడతారేమో అని. వాపు మామూలు కాదు, కర్రతో లాఠీతో కొడితే కాఫ్ మీద ఆ వయసులో తెలియలేదు కాదు, విపరీతమైన నొప్పి. 1-2-3 days అలా ఉండిపోయింది. ఓకే, హాలిడ్గా. అమ్మా నాన్న వాళ్ళు అంటే ఆయన ఎప్పటికప్పుడు అంటే ఇయర్ బై ఇయర్ సూపర్ హిట్స్ కొడుతూనే ఉన్నారు. పేరు అనేది రావడం ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. అమ్మా నాన్న ఎప్పుడైనా ఇంట్లో మీ అందరూ కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ వచ్చేదా, అరే అసలు మన దగ్గర ఇలా అప్పుడు వచ్చి నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు, ఈ సినిమా ఇలా చేశాడు, ఈ యాక్టింగ్ ఇలా చేశాడని? చెప్పాను కదండి, ప్రతి బ్యాచ్ కి కంపల్సరీ ఒక అందరికి రిఫరల్ పాయింట్ లాగా చెప్తూ ఉండేవాళ్ళు. ఇన్స్టిట్యూట్ లో ఆ పర్టికులర్ నాటకం చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఇలా చేసేవాళ్ళు, ఆ క్యారెక్టర్ ఇలా చేసేవాళ్ళు, మూమెంట్ ఇలా చేసేవాళ్ళు, ఎంత ఇంట్రెస్ట్ కొద్దీ చేసేవాళ్ళు. వాళ్ళకి అంటే కొంతమంది సిగ్గుపడి మూమెంట్ మేము చేయలేము, ఇంకోటి అంటే ఆయన సినిమాలోనే వాడాడా అని చెప్పేసి ఎగ్జాంపుల్గా చెప్పడాలు, ఇవన్నీ ప్రతి సంవత్సరం. ఇది ఒక సంవత్సరం కాదు. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వినడం దగ్గర నుంచి మొదలు పెడితే 80-81 నుంచి కంటిన్యూస్గా వింటూనే ఉన్నా. ఓకే, ఆయన ఇన్ని పాత్రల్లో చూశారు అంటే మనం డే 1 నుంచి ఆయన ఎంత కష్టపడుతూ ఏ పాత్ర క్లాస్ మాస్ క్లాసికల్ చాలా ప్రతి దాంట్లో ఒదిగిపోతూ ఉంటారు. మీకంటూ ఒక అభిమానిగా ఈ పాత్రలో ఆయన చూస్తే బాగుండు, ఇలాంటి క్యారెక్టర్ కూడా మన బాస్ చేస్తే బాగుండు అనేది ఏమైనా ఉందా మీ మైండ్ లో? ఏమైనా మిగిల్చాడు, ఏమైనా అన్నీ చేసాడు కదండి. నాట్ వన్. ఇప్పుడు పౌరాణికం అనుకుంటే శివుడిగా అత్యద్భుతంగా సెట్ అయిపోయాడు ఆయన ఆ క్యారెక్టర్. మంజునాథ ఎస్పెషల్, అంతకుముందు ఆపద్బాంధవుడు. శివుడిగా అత్యద్భుతమైన, అంటే ఆ కళ్ళు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దానికి తగ్గట్టుగా ఆ డ్యాన్స్ కానివ్వండి, అందులో చేయడం కానివ్వండి, పర్ఫామ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ప్లస్ ఆంజనేయ స్వామిగా అత్యద్భుతంగా ఎంత విగర్తో పర్ఫామ్ చేశాడు ఆయన, ఎంత కష్టపడ్డాడు. సో ఇక నాకు తెలిసి అది ఇదేం లేదు, జానపదం ఏమైనా మిస్ అయ్యాడు ఆయన కదా. ఐ థింక్ జానపదం చేయలేదు అనుకుంటా కదా, చేయలేదు. అది చేస్తే బాగుంటుంది. చేసేయండి సార్, మాకు కూడా ఏమైనా మంచి వేషాలు ఉంటాయి. ఇంక మీరు ఎక్కారు ట్రాక్ లో, నెక్స్ట్ మీరు పడిపోతారులేండి జానపదం వచ్చినా. చెప్పలేం కదండి, సూట్ అవ్వాలి. సూట్ అవ్వకుండా మీరు కష్టపడిపోతున్నారు కదా ఆల్రెడీ, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు. కావాలంటే ఇంకొంచెం సన్నగా అయితే అయిపోతుంది. ఇంకా సన్నగా అవుతాంలేండి. మనం సూట్ అయితే తప్ప మనకి వేషాలు రావు. ఓకే, అలా అని చెప్పేసి మనం ఉంటుందా అలా? అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది మరి అట్లా, అదేం ప్లస్ అవుదా? అది చాలా ఫీబుల్. ఒకవేళ ఉందనుకోండి వేషం, ఏం చేస్తారు, ఏం చేయాలి మ్యాక్సిమం, సరే మనకు బాగా తెలిసిన వాడు కాబట్టి సర్లే ఏదో ఒక వేషం నించోబెట్టండి
10 రోజులు 20 రోజులు వచ్చేలా చూడండి అంటారు, కానీ ఆ వేషం గుర్తింపు ఉండే వేషం రాదు. ఓకే. గుర్తింపు ఉండే వేషం రావాలంటే మనం చేయాలి, ఆ క్యారెక్టర్కి మనం సూట్ అవ్వాలి, ఓకే. ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. మనం కూడా సాటిస్ఫై అవ్వాలి ఆ క్యారెక్టర్. మనం సాటిస్ఫై అవ్వడం కన్నా ముందు డైరెక్టర్ సాటిస్ఫై అవ్వాలి, ఓకే. తర్వాత ఇప్పుడు మెయిన్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ గారు సాటిస్ఫై అవ్వాలి, తర్వాత హీరో ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఈ క్యారెక్టర్ నప్పుతాడు, పనికొస్తాడు, ఈ క్యారెక్టర్ డెఫినెట్గా ఇతను చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయితే డెఫినెట్గా మనకు వస్తుంది, లేకపోతే కష్టమే. మీరు చరణ్తో కూడా యాక్ట్ చేశారు కదా నాయక్, సో తండ్రికి తగ్గ తనయుడు అంటుంటారు, కరెక్టే అంటారా? 100%. వెరీ వెరీ నైస్ జెంటిల్మెన్, వెరీ అండర్స్టాండింగ్, వెరీ కోఆపరేటివ్. అవసరం లేదు మామూలుగా అయితే గోల్డెన్ స్పూన్తో కాబట్టి చిన్న యాటిట్యూడ్తో వచ్చి ఏంటి అనొచ్చు, అనొచ్చు. అస్సలు పొర్రపాటున ఒక్క ఇంచు కూడా ఉండదు. సో డౌన్ టు ఎర్త్, సో నైస్.